హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్సనల్ టాక్స్. ఈరోజు అప్డేట్స్ చాలా ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ టీ కోసం గొడవలు ఇవన్నీ ఉన్నాయి. మంచి మంచి ముచ్చట్లు అవుతున్నాయి. వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నిన్నటి వీడియో ఏదైతుందో చాలా దారుణంగా అయిపోయింది. అంటే ఎవరు చూడలేదు. మోస్ట్లీ దానికి వ్యూస్ ఏం రాలేదు. సో మీకు ఎక్కడైనా కంటెంట్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందంటే కొంచెం చెప్పండి. నేను చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మీకు తెలుసు, నేను 50 సబ్స్క్రైబర్లకి అది నాకు అచీవ్మెంట్ అని చెప్పాను. సో జీరో నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి మీ సజెషన్స్ వినడానికి నేను రెడీగా ఉన్నాను. ఎక్కడైనా నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ట్రై కామెంట్లోనే తెలుపడానికి ట్రై చేయండి ప్లీజ్. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఈ రోజు వచ్చేసరికి టీ కోసం గొడవలైనాయి. ఫస్ట్ టీ కోసం గొడవ ఇలా అయిందంటే మన రాము తనుజ వచ్చేసి రాముని అడగమన్నట్టు అందరికి టీ వచ్చిందా, ఎవరో టీ కావాలో అడుగు, టీ పెట్టేస్తాను అనేసి అడిగిన. అయితే రాము వెళ్ళి అడిగిన, అందరిని అడిగినప్పుడు ఏమైందంటే మన ఫ్లోరా సింగ్ గారిని అడగలేదు. తను వాష్రూమ్ ఉందంటే తను వెళ్ళలేదు, అక్కడ అడగలేదు. సో అక్కడ ఏమైంది అంటే తను టీ అడిగితే మన తనుజ వచ్చేసి రాము తను అడగలేదని, తను వాష్రూమ్ ఉందా అక్కడ వెళ్ళలేదు అని అడిగింది. సో అట్లా అక్కడ మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏమైందంటే వీళ్ళు రూమ్ లో కూర్చొని తినేటప్పుడు రాము అని చెప్పాడు. అది కూడా రాముది తక్కువ వచ్చింది. ఎందుకంటే ఈయన ఇంకా మాట్లాడడం నేర్చుకోవాలి. ఈయన కన్ఫ్యూజ్ అవుతున్నాడా, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి వాష్రూమ్ ఉంది, వాష్రూమ్ గట్టి అనేసి ఒకసారి అన్నాడు. తర్వాత రూమ్ లో కూర్చొని వాళ్ళందరూ కూర్చొని తినేటప్పుడు ఏమన్నాడంటే అక్కడ సంజన ఉండి ఆమె లేదు, ఆమెకు వద్దంట అనేసి చెప్పింది అని చెప్పాడు. ఆమె అప్పటికి తనుజ అడిగింది ఒకటికి 2 సార్లు ఆమె కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతకి వెళ్ళి మళ్ళీ తనుజ తోటి సంజన తోటి గొడవ పెట్టుకుంది. లైక్ అంటే అట్లా చెప్పారంట కదా, మరి ఇప్పుడు ఆమె పెట్టలేదు, ఇట్లా ఇదైంది కదా అనేసి అడిగారు. మళ్ళీ తర్వాత ఒక రాము వచ్చిన తర్వాత మళ్ళీ రాము అడిగితే అట్లా లేదు, ఆమె లేదు అని అనేసి మాట ఫ్లిప్ అయిపోయాడు. సో లైక్ ఎలా అంటే ఈయన కన్ఫ్యూజ్ అవుతున్నాడా, వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా ఏంటనేది అర్థం కావాలి. ఎందుకంటే ఇంకా నేర్చుకునేది చాలా ఉందనేసి నాకు లిటరల్లీ అనిపిస్తుంది. పాపం పాపం అంటే like ఏంటి ఈయన ఒక దగ్గర ఉంటే ఒక స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి ఏదైనా ఒకటే మ్యాటర్ మాట మీద ఉండాలి కానీ అక్కడ రెండు మాటలు చెప్పడం, అక్కడ ఒకటి చెప్పాడు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసిండు. సో అదంతా అయిపోతే తర్వాతకి మన ఇమాన్యుల్ పాపం మంచిగా ఇమాన్యుల్ రాము కోసం పాపం స్టాండ్ తీసుకున్నాడు. లైక్ మీన్స్ ఏంటంటే వాడు తింటున్నాడు, వాడి మీద ఎందుకు అలా ఆడడం, వాడు చిన్నపిల్లడమైనా అంత స్మాల్, వాడి పని కాదు కదా, నీ పని నువ్వు చేసుకోవాలి, వాడు చెప్పి వాడి మీద ఆడడం ఏంటి అనేసి మనం నమ్ముతాడు అనలేదు. బట్ ఆయన మంచి స్టాండ్ అయితే తీసుకున్నాడు. కట్ చేసుకుంటే ఇంకా అంటే చిన్న చిన్నవి అంటే కాఫీ దొంగతనం చేసింది. తర్వాతకి ఆ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ దొంగతనం చేసింది. దాని గురించి వెతికి పెద్ద పట్టించుకోలేదు, లైట్ అక్కడికి అయిపోయింది. తర్వాతకి మన అన్న ఎవరు సుమరన్న గారి సిగరెట్ దొంగతనం చేస్తే తర్వాతకి మన డెమాన్ పవర్ కోసం దొరికినాయి, కాఫీ పౌడర్ కోసం వెతుకుంటే అవి దొరికినాయి. అన్ని చిన్న చిన్నవి ఉండే. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే బిగ్ బాస్ టీం నేను ప్లాన్ చేసింది చెప్పాను కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొస్తుందని. సో అగ్ని పరీక్ష నుంచి ఈ రోజు నలుగురు హౌస్ లోకి రావాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళని ఓట్ అప్పీల్ చేసుకున్నారు. వాళ్ళు ఓటేస్తే ఎవరు రావాలని ఓటేస్తే వాళ్ళని అది బట్టి నేను వీళ్ళకు ఎంట్రీ ఉంటుందనేసి చెప్పారు. సో చెప్పాను కదా, బిగ్ బాస్ ఈసారి చాలా చేంజెస్ చేస్తున్నారు. ఎప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, అసలు బోర్ కొట్టకుండా చూడడానికి ఈసారి చాలా ట్రై చేస్తున్నారు. సో అక్కడికి వచ్చేసరికి ఈ రోజు మన లోపలికి వచ్చిన వాళ్ళు నాగా, దివ్య అండ్ అనుష అండ్ షాకిబ్. సో వీళ్ళు నలుగురు వచ్చారు. వీళ్ళ నలుగురు నా పర్సనల్ ఫీల్ ఏంటంటే ఇందులో ఎవరు వర్క్ అంటే నాగా షాకిబ్. లైక్ షాకిబ్ ఓకే అంటే ఎలా అంటే ప్రొజెక్ట్ చేసుకోవడం అంత కరెక్ట్ గా రాదు ఆయనకు. అంటే లైక్ అంటే ఎట్లా అంటే మన ఇంటి పక్కన పిల్లాడు ఏదో చిల్లు ఉండే పిల్లాడు, కొంచెం సీరియస్ గా బరువు బాధ్యత లేని పిల్లాడు లాగా చేస్తుంటాడు. అన్ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయలేకపోతుంటాడు. ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంటాడు, బట్ ప్రొజెక్షన్ కరెక్ట్ గా ఉండదని నాకు అనిపించింది. అగ్ని పరీక్ష నుంచి కూడా అంతే. ఎందుకంటే ఆయనకు వెళ్ళాలని ఎంత కలిసి ఉన్నా కూడా ఆయన ఎందులో కూడా ఆయనకు లక్ ఫేవర్ చేయట్లేదు, ఆయనకు అంత ఏదో అవుతుంది అన్నట్టుగానే నాకు అనిపించింది. సో వెళ్తే వీళ్ళిద్దరు వెళ్ళాలని నేను అనుకున్నాను. సో ఇక్కడ ఓట్ అప్పీలింగ్ వచ్చేసుకునేసరికి ఓట్ అప్పీలింగ్ వచ్చేసి ఫస్ట్ నాగా ఆయన ఏం చెప్పుకున్నారంటే నేను ఇక మీరు చూసే ఉంటారు ఆల్రెడీ అగ్ని పరీక్షలో నాకు 2 స్టార్లు వచ్చినాయి, 2 సార్లు MVP అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది నాకే. సో 2 గ్రూప్ గా ఆడగలుగుతాను, ఇండివిజువల్ కూడా ఆడగలుగుతాను, గ్రూప్ స్ట్రాటజీస్ చేయగలుగుతాను, గ్రూప్ లో అందరినీ మింగిల్ అయిపోతాను అన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది. దాని తర్వాత
సో, అది చెప్పింది. ఆయన చెప్పాడు అలా. దివ్య వచ్చారు. దివ్య వచ్చిన తర్వాత దివ్య కొంచెం ఎలా అంటే మాకిక్కడ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎలా అంటే ఇక్కడ క్లారిటీ మిస్ అయితుంది. నేనైతే ఆ క్లారిటీ తోటుంటా. నేను ఏదైతే చేయాలో అది చేస్తా. నేను వైల్డ్ కార్డ్‌గా వస్తున్నా కాబట్టి నా వైల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తారు మీరు. నేనేం చేయను, అది చేయను అన్నది నేను అన్నీ చేసేసుకుంటా అది ఇది అనేసి చెప్పారు. అది కొంచెం అంటే ఓవర్ కాన్ఫిడెంట్‌గా నాకే అనిపించింది. తర్వాతకొచ్చేసరికి ఆహ్, షాకైనా. షాకైపోయి వచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇక్కడ మనోడి వీళ్ళందరూ ఒకలాగా అనిపిస్తే మనోడు సెపరేట్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మొత్తం హైదరాబాద్ స్లాంగ్ అది ఇది అంటుంటారు. ఇక్కడ వచ్చేసి ఎంటర్‌టైన్ మిస్ అవుతుంది. నేను వచ్చిందంటే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మీకు ఎక్కువ అదవుతది. సో, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు చూస్తున్నారు గదా! నాకొక్క అవకాశం ఇవ్వండి. వస్తే మీ అందరితోటి మంచిగా మింగిల్ మంచిగా అందరం మంచిగా కలిసి ఉందాం అన్నట్టుగా మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసరికి అనుష. అనుష వచ్చినప్పుడు ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు. సో, నేనొస్తే అక్కడ అన్నీ ఉంటాయి. ఎమోషన్స్ అన్నీ ఒకలా ఉంటాయి. సో, ఇక్కడ అనుష ఒక మాట ఏదైతే అందో అది ఒకరిని ఉద్దేశించి మాత్రమే అన్నదనేది నాకనిపించింది. సో, మీరు గూడా ఒకసారి చూస్తే మీరు కామెంట్ చేయండి. మీకెవరనిపిస్తారనేది. మాటేంటంటే కంటెంట్ కోసం ఆర్ ఎల్స్ ఫుటేజ్ కోసం బిలో ద బెల్ట్ నేను వెళ్ళాను అనే ఒక స్టేట్‌మెంట్ పాస్ చేశారామె. సో, నాకైతే ఇదొక పర్టిక్యులర్ పర్సన్‌ని ఉద్దేశించి అన్నారేమో అని నాకనిపించింది. ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరనిపిస్తున్నారనేది మీరు చెప్పండి. సో, కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకేమైనా ఎవరైనా ఐడియా ఏమన్నా ఉంటే ఎవరనిపిస్తున్నారని అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. సో, తర్వాతకి ఏమైంది అంటే ఇక్కడ క్వెషన్ అడగడం అంటే వీళ్ళు క్వెషన్స్ అడగొచ్చు అనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో, వీళ్ళు క్వెషన్ ఏం అడిగారంటే ఒకవేళ మీకు లోపల రావాలనుకుంటే స్వాప్ చేయాలని అన్నారనుకోండి. అప్పుడు మీరు ఎవరిని స్వాప్ చేసుకుంటారు? సో, ఆ క్వెషన్‌కొచ్చేసి మన అనుష ఎవరిని ఎంచుకున్నారంటే శ్రీజ. సో, యూ ఆర్ ద మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్ ఇందులో. నీకొక క్లారిటీ లేదు. ఎక్కడ ఆపాలి? ఎక్కడ ఏం చేయాలి? ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్పాలి? ఆన్ ద రికార్డ్ ఏం చెప్పాలని నీకు తెలియట్లేదు. బీయింగ్ అనే ఐటీ ఎంప్లాయీ నీకు ఎక్కడేం మాట్లాడాలో తెలియట్లేదు. ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి అన్నారు. సో, ఇక్కడ శ్రీజ ఏమన్నారంటే, సో, నువ్వు ఇంతకుముందే బిలో ద బెల్ట్ ఎళ్ళనన్నావు గదా! సో, ఇప్పుడు నా ప్రొఫెషన్ తీసుకొస్తున్నావు గదా! ఇది కదా బిలో ద బెల్ట్ అనేసి అట్లా తీసుకొచ్చారు. సో, దానికి నాకు కరెక్ట్‌గా అనిపించింది. బట్ ప్రొఫెషన్ తీసుకొచ్చావంటే బీయింగ్ ఎన్ ఐటీ ప్రొఫెషన్ అంటే లైక్ నీకు కావాల్సిన మెచ్యూరిటీ ఉండాలి. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలి అన్నది ఆమె చెప్పింది. బిలో ద బెల్ట్ మీన్స్ ఇంత చిన్న దానికి బిలో ద బెల్ట్ అనే ఆ వర్డ్‌కి దీనికైతే నేను ఏకీభవించను. సో, తర్వాతకి స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో గానీ నేను సృజనే స్టార్ట్ చేసుకుంటా అనేసి ఆమె చెప్పారు. అక్కడే వాళ్ళు అలా అన్నారు. తర్వాతకి మన పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసి ఒకవేళ నీ ఫ్రెండ్సే నిన్ను నామినేట్ చేసినప్పుడు ఏం చేస్తావు అనేసి. సో, ఇన్‌కేస్ అక్కడ నిజంగానే పాయింట్ ఉందంటే ఐ విల్ టేక్ ఇట్ అని ఎమోషనల్‌గా నువ్వు నిలబడగలుగుతావా? చేయగలుగుతావా అనేసి అడిగితే నేను చేయగలుగుతాను అనేసి అనింది. తర్వాతకొచ్చేసి నా నాకొచ్చేసి ఎవరిని స్వాప్ చేసుకుంటారు మీరు అనేసి అడిగారు. సో, నాకు ఇక్కడ ఒక మాట చెప్పా డైరెక్ట్. నేనైతే పవన్ కళ్యాణ్‌తో స్వాప్ చేసుకుంటా. సో, ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరేదైతే ఉందో నాకు నిజంగా లిటరల్లీ అస్సలు నచ్చలేదు. ఎందుకు అంటే ఫస్ట్ నేను అగ్ని పరీక్ష నుంచే నేను చాలా నాకు ఒక పాజిటివ్ వైబ్ ఉన్నాయన్నమాట. ఈయనకు చేయాలి. ఈయన ఆర్మీ నుంచి వచ్చారు. ఈయన మంచి పర్సన్ అది ఇది అనుకున్నాను కానీ, ఆయన ఈరోజు కూర్చొని మాట్లాడిన విధానం ఏదైతే ఉందో నన్ను స్వాప్ చేస్తావు. అక్కడ ఫైర్ మిస్ అయితున్నా నేను స్వాప్ చేయాలనుకుంటున్నా. ఆ ఫైర్ నేను తీసుకురాగలను. నా ఫైర్ నువ్వు రీక్రియేట్ చేయరా? నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా? నా ఫ్యాన్ బేస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? అనేసి ఎటకారంగా అన్నాడు చూడండి. అది నిజంగా నాకు నచ్చలేదు. లైక్ అది కొంచెం చాలా వెటకారంగా అన్నాడు. అంటే ఈయన ఏదో అది అని కాదు, ఆయన ఇది అని కాదు. ఇద్దరు కూడా కామనర్సే కదా! సో, నా ఫ్యాన్ బేస్‌ని నువ్వు అది చేస్తావా అనేసి ఎటకారంగా నవ్వడం ఇది ఏదైతే ఉందో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా నాకు నిజంగా ఆయన ఆడట్లేదు. గేమ్ ఎక్కడ ఆడట్లేదు. ఎక్కడైతే మన ఈమె ఎవరు ఆహ్, సో, 'పవన్ కళ్యాణ్' ఎక్కడ రీప్లే గిట్ల ఎక్కడ ఉంటదో అక్కడికెళ్ళి ఉండడమే ఉంది తప్ప ఎక్కడ గూడా మనకి అంత హ్మ్, గేమ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో, ఆయనే అనుకుంటున్నాడేమో నా ఫ్యాన్ బేస్ నా ఫైర్ అది అని గాని అదైతే ఏం లేదు. నాకు తెలిసి 'నాగా' వస్తే 'నాగా' ఇంకా ఎక్కువ ఉండొచ్చు. లేదా 'షాకిబ్' వచ్చినా కూడా బానే ఉండొచ్చు. బట్ మోస్ట్ వర్త్ ఎవరంటే నేను 'నాగా' అనే చెప్తాను. దెన్ నెక్స్ట్ 'దివ్య' గారొచ్చారు. 'దివ్య' గారు కూడా దాన్ని 'శ్రీజ' తోటి నేను చేసుకుంటా. ఈమె ఎక్కువ పోక్ చేస్తా అన్న విషయం కూడా మన అనుష గారు తీసుకొచ్చారు. నువ్వు ఎక్కువ పోక్ చేస్తావు. పొన్ను కింద చూపెట్టి గుచ్చి అది చేస్తావు కాబట్టి
అలా చేస్తా అనిపించింది. షాకేబ్ వచ్చేసి నేను ఎవరిని స్వాప్ చేయదలుచుకోవట్లేదు. మనోడు ఇయాల కొంచెం మోస్ట్ కన్వీనియన్స్‌గా మాట్లాడిన అందరికి కూడా. సో, ఎవరిని స్వాప్ చేయాలనుకోవట్లేదు. నేను ఇంకొంచెం ఎక్స్‌ట్రా స్పైసెస్‌గా యాడ్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి నేను ఎవరిని స్వాప్ చేసుకోవాలనుకోవట్లేదు. అంటే కంపల్సరీ స్వాప్ చేస్తేనే రావాల్సొస్తది అనుకుంటే అప్పుడు ఎవరిని చూజ్ చేసుకుందాం అనేసి అడిగా. సో, అప్పుడు వస్తే నేను పవన్ కళ్యాణ్‌ని చూజ్ చేసుకుంటా అనేసి చెప్పా. సో, దాని తర్వాతొచ్చేసి ఇంక ఓటింగ్ జరిగిన తర్వాతకి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే 'బిగ్ బాస్' మళ్ళీ అన్యాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం ఏంటి? సరే నువ్వు తీసుకున్నావు ఓకే. వాట్ ఇఫ్ మంచిగా కంటెంట్ ఉన్నోడికి ఓట్లు ఎక్కువ పడుంటే వాడు అన్యాయం అయిపోయింది. వాడు కూడా అన్నాడు. సరే ఇన్ కేస్ అక్కడ అవసరం అని కాదు. అంటే వర్తీ క్యాండిడేట్ నాగా ఉన్నారు. ఆయనకి ఓట్లు ఎక్కువ పడ్డాయో, తక్కువ పడ్డాయో మాకు తెలీదు. ఆల్రెడీ దివ్య గారికి తక్కువ ఓట్లు పడ్డాయి అనేసి లోపలికి తీసుకొచ్చారు అయిపోయింది. బట్ ఇన్ కేస్ నాగా అంత చేసొచ్చాడు. ఆయన అంత వర్తీ ఉన్నాడండి. ఆయన చేయగలడు. ఆయన క్యాపబుల్. ఆయన వస్తే బాగుంటదనేసి ఉంది. సో ఇప్పుడు ఆయనకి ఎక్కువ ఓట్లు పడుంటే అదే ఆయన తప్ప. ఒకవేళ ఆయనని రాకుండా మళ్ళీ తక్కువ ఓట్లు పడని తీసుకొస్తే అప్పుడు అసలైన రావాల్సిన క్యాండిడేట్‌కి అన్యాయం జరిగినట్టే కదా! అనేసి నా ఫీలింగ్ అనిపించింది. సో, చూడాలి. ఒకరైతే ఈరోజు లోపలికొచ్చారు. దివ్య లోపలికొచ్చింది. దివ్యను వీళ్ళు అడగడం జరిగింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది రివీల్ చేశారు. సో, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆరు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్, డిమాండ్ పవన్, రైతు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లోపల రివీల్ చేసేసారు. సో, ఈమేమన్నారంటే కెమెరా దగ్గర చూద్దాం ఫేక్ ఎవరు చేశారు, రియల్ ఎవరు చేశారు. దీన్ని బట్టి రేపటి నుంచి వాళ్ళ మూవ్స్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి తెలుస్తది అనేసి అన్నారు. సో, ఇది ఈరోజు జరిగింది. సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడన్నా నా వీడియో బోర్ కొట్టినా ఏదన్నా అనిపించినా కొంచెం నాకు కామెంట్ చేసి వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఎక్కడన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తే నేను చేసుకుంటాను. రోజు రోజు